దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. ఇస్సాకారు కుమారులు 4. వారు తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయు, ఇబ్సాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు, ఓబద్యా, యావేలు, ఇష్షీయా. వీరు 5 పెద్దలై ఉండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగియుండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరిన వారు 36,000 మంది ఉండిరి. మరియు ఇస్సాకారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది ఉండిరి. బెన్యామీను కుమారులు 3: బెల, బేకరు, యెదీయవేలు. బెల కుమారులు 5: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశములో చేరిన వారు 22,034. బేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలీయేజరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీరందరూ బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరూ 20,200. యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయన, జేతాను, తర్షీషు, అహీషహరు. యెదీయవేలు కుమారులైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండిరి. షుప్పీము, హుప్పీము, ఈరు కుమారులు. ఆహేరు కుమారులలో హుషీము అను ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యహసయేలు, గూని, ఏసెరు, షిల్లేము. మనష్షే కుమారులలో అస్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదునకు పెద్దయైన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లియాడెను. దాని సహోదరి పేరు మయక. రెండవ వానికి సెలోపెహాదని పేరు. ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్య అయిన మయక ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు పెరెషు. అతని కుమారులు ఊలాము, రాకెము. ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మోలెకెతు ఇషోదును, అబీయెజెరును, మహలాను కనెను. షెమీదా కుమారులు అహియాను, షెకెము, లిఖి, అనీయాము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను. అతనికి బెరెదు కుమారుడు. బెరెదునకు తాహతు కుమారుడు. తాహతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు లాబాదు కుమారుడు. వీనికి షూతలహు, ఏజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను. అతని కుమారుడైన షేయరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జెన్ షెయరాను కట్టించెను. వాని కుమారులు రెపహు, రెషెపు. రెపహు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ.
వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతెలు దాని గ్రామములు, తూర్పుననున్న నహరాను, పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంతవరకు వ్యాపించెను. మరియు మనష్షీయుల ప్రక్కనున్న బెర్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి. అషేరీయులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. శెరహు వీరికి సహోదరి. బెరీయా కుమారులు హెబెరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్జాయూతునకు తండ్రి. హెబెరు ఎప్లేటును, షోమేరును, హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. ఎప్లేటు కుమారులెవరనగా పాసకు, బింహాలు, అష్వాతు. వీరు ఎప్లేటునకు కుమారులు. షోమేరు కుమారులు అహి, రోగా, యెహుబ్బా, ఆరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు. జోపహు కుమారులు సూయా, హర్నే, పెరు, షూయాలు, బేరి, ఇమ్రా. బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బేయేరా. ఎతెరు కుమారులు ఎఫున్నె, పిస్పా, ఆరా. ఉల్లా కుమారులు ఆరహు, హన్నీయేలు, రిజయా. ఆషేరు సంతతి వారైన వీరందరును తమ పితరుల ఇండ్లకు పెద్దలను, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను, అధిపతులలో ముఖ్యులునై ఉండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోతగిన వారి లెక్క 26,000. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. బెన్యామీను కనిన కుమారులలో బెలా అనువాడు జ్యేష్ఠుడు. రెండవవాడు అబ్షేలు. మూడవవాడు అహరహు. నాలుగవవాడు నోహా. ఐదవవాడు రాపా. బెలకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబీహూదు, అబీషూవా, నయమాను, అహోయహు, గెరా, షెపూపాను, హూరాము. యెహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా నుండిరి. నయమాను, అహీయా, గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసుకొని పోయిరి. గెరా వారిని అచ్చటికి చెరతీసుకొని పోయెను. వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము, బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక తన భార్య అయిన హోదేషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, యెపూజును, షాఖ్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హుషీము అను దానియందు అతడు అహీటూబును, ఎల్పయలును కనెను. ఎల్పయలు కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనును, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరీయాయును, షమయును, అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీయులను పారదోలిరి. అహ్యోషాషకు యెరేమోతు, జబద్యా, ఆరాదు, ఏదెరు, మిఖాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరీయా కుమారులు. జబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు, ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు. యాకీము, జిక్రీ, జిబ్ది, ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు, అదాయా, బెరాయా, షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు, అబ్దోను, జిక్రీ, హానాను, హనన్యా, ఏలాము, అంతోతీయ, ఇపెదయా, పెనూయేలు అనువారు షాషకు కుమారులు. షంషెరై, షెహర్యా, అతల్యా, యహరెషా, ఏలీయా, జిక్రీ అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులనై ఉండి యెరూషలేమునందు కాపురముండిరి. కీర్తనల గ్రంథం
81వ కీర్తన. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొండి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్యనాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండియుండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాని చూచి లుకయోనియా భాషలో, దేవదూతలు మనుష్యరూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చియున్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగికునైనందున అతనికి హెర్మీ అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకిలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల వారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచి పెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనములను తమ తమ మార్గములయందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారముననుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఇకోనియకును అంత్యోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతట సంచరించి పుంఫిలియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి.